గ్రంథం 4 ఒప్పందాలు డాన్ మిగ్యూల్ రూయిజ్. 4వ ఒప్పందం, మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా మీ శక్తి మేరకు శ్రమించి పని చేయాలి. ఇది ఆఖరి ఒప్పందం, కానీ ఈ ఒప్పందం మిగతా 3 ఒప్పందాలను లోతైన అలవాట్లుగా మార్చడానికి తోడ్పడుతుంది. ఈ 4వ ఒప్పందం మొదటి 3 ఒప్పందాల యొక్క క్రియ లేదా చర్య. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మీ శక్తి మేరకు కష్టపడండి, కానీ ఎక్కువ లేదా తక్కువగా నడుచుకోకండి. కానీ మీ శక్తి మేరకు చేసినది ఈ క్షణానికి మరి వేరొక క్షణానికి ఒకే విధంగా ఉండదని గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ సజీవంగా ఉంటూ అన్ని సమయాల్లో మారుతూ ఉంటుంది. అందువల్ల మీ శక్తి మేరకు చేసినది కొన్నిసార్లు ఉత్తమమైన నాణ్యతతో ఉంటుంది, మరికొన్నిసార్లు అటువంటి నాణ్యత ఉండదు. ఉదయం శక్తివంతంగా మరి తాజాదనంతో నిద్రలేచినప్పుడు ముందు రోజు రాత్రి మీ శక్తి పరిధి మేరకు చేసిన దానికన్నా మరింత మెరుగ్గా ఉంటుంది. మీ ఆరోగ్యం బాగోనప్పుడు చేసిన దానికన్నా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసినది మరింత మెరుగ్గా ఉంటుంది. మీ శక్తి మేరకు చేయటం అన్నది మీరు ఆనందంగా ఉన్నారా, అద్భుతంగా ఉన్నారా, కోపంగా ఉన్నారా, లేక అసూయతో ఉన్నారా అన్న భావనలపైన ఆధారపడి ఉంటుంది. మీ రోజువారీ మనోభావాల కారణంగా మీరు చేయగలిగినది ఒక క్షణం నుంచి మరొక క్షణానికి మారిపోతూ ఉంటుంది. ఈ గంటలో ఉన్నట్లు తరువాత గంటలో ఉండదు. అదేవిధంగా ఒక రోజుకు మరొక రోజుగా కూడా భిన్నంగా ఉంటుంది. సమయంతో పాటు మీరు మీ శక్తి మేరకు చేసేది కూడా నాణ్యతతో సంబంధం లేకుండా మీ శక్తి మేరకు చేస్తూ ఉండండి. అంతకన్నా ఎక్కువ లేదా తక్కువ చేయవద్దు. మీ శక్తి పరిధిని మించి చేయటానికి ఎక్కువగా కష్టపడితే అవసరానికి మించిన శక్తిని ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆఖరికి మీరు చేసినది సరిపడదు. ఎక్కువగా చేసినప్పుడు మీ శరీరం క్షీణించి మీకు వ్యతిరేకంగా మారుతుంది. ఆ తర్వాత మీ లక్ష్యానికి చేరుకోవటానికి మీకు ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా మీరు చేయగలిగిన దానికన్నా తక్కువగా చేసినప్పుడు చిరాకుకు, స్వీయ అంచనాలకు, అపరాధ భావనకు గురవుతారు. మీ జీవితంలోని ఎటువంటి సందర్భంలోనైనా కేవలం మీ శక్తి పరిధి మేరకు చేయండి. మీరు అనారోగ్యంతో ఉన్నారా, లేక అలసిపోయి ఉన్నారా అన్నదానితో సంబంధం లేకుండా మీరు మీ శక్తి మేరకు శ్రమించండి. శ్రమించినప్పుడు మిమ్మల్ని మీరు ఎటువంటి అంచనాలకు గురి చేయరు. ఒకవేళ మిమ్మల్ని మీరు నిర్ణయాత్మకంగా చూడకపోతే ఎటువంటి అపరాధ భావన, మీరు స్వీయ శిక్ష లాంటి వాటితో బాధపడరు. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించినప్పుడు మీరు ఎప్పటి నుంచో ఉంటున్న శాపం నుంచి విమోచనాన్ని పొందుతారు. ఒక వ్యక్తి తన దుఃఖాన్ని అధిగమించాలని ఒక బౌద్ధ మందిరానికి వెళ్ళి తనకు సహాయపడటానికి ఒక గురువుని వెతికాడు. ఆ గురువు దగ్గరకు వెళ్ళి ఇలా అడిగాడు, గురువుగారు, ఒకవేళ నేను రోజుకు 4 గంటలు ధ్యానం చేసినట్లయితే దుఃఖాన్ని అధిగమించటానికి నాకు ఎంతకాలం అవుతుంది? ఆ గురువు అతని వైపు చూసి, ఒకవేళ నువ్వు రోజుకు 4 గంటల ధ్యానం చేసినట్లయితే నువ్వు దుఃఖాన్ని అధిగమించటానికి నీకు 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఇంతకన్నా మెరుగ్గా చేయగలననుకుని ఆ వ్యక్తి అలా అయితే, గురువుగారు, నేను రోజుకి 8 గంటలు ధ్యానం చేస్తే మార్పు రావటానికి ఎంతకాలం పడుతుంది? ఆ గురువు అతని వైపు తిరిగి, నువ్వు రోజుకు 8 గంటలు ధ్యానం చేస్తే నీలో మార్పు రావటానికి 20 సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఎక్కువ సమయం ధ్యానం చేస్తే ఎందుకు ఎక్కువ సమయం పడుతుంది అని ఆ వ్యక్తి ప్రశ్నించాడు గురువును.
ఆ గురువు ఈ విధంగా సమాధానమిచ్చారు: నువ్వు నీ జీవితంలోని ఆనందాన్ని లేదా జీవితాన్ని త్యాగం చెయ్యటానికి ఇక్కడకు రాలేదు. మీరు ఇక్కడికి జీవించటానికి, ఆనందంగా గడపటానికి, మరి ప్రేమించటానికి వచ్చారు. మీరు 2 గంటల ధ్యానం మీ శక్తి పరిధి మేరకు చేయగలిగినప్పుడు అందుకు బదులుగా 8 గంటలు ధ్యానం చేసినట్లయితే మీరు అలసిపోతారు, అసలైన విషయాన్ని మర్చిపోతారు. మరి మీ జీవితాన్ని ఆనందించలేరు. మీరు మీ శక్తి మేరకు శ్రమించండి. బహుశా మీరు ఎంతసేపు ధ్యానం చేశారన్న దానితో సంబంధం లేకుండా మీరు సంతోషంగా మరి ప్రేమతో జీవించగలరు. మీరు మీ శక్తి పరిధి మేరకు కృషి చేసినప్పుడు మీ జీవితాన్ని పూర్తి స్థాయిలో జీవించబోతున్నారు. మిమ్మల్ని మీరు మీ కుటుంబానికి, వ్యవస్థకు మరి అన్నింటికీ కేటాయించబోతున్నారు కనుక మీరు మరింత ఉత్పాదకంగా మరి మంచిగా ఉండబోతున్నారు. కానీ మిమ్మల్ని ఆనందంగా ఉంచేది మాత్రం మీరు చేయబోయే కార్యమే. ఎప్పుడైనా సరే మీరు మీ శక్తి యొక్క పరిధి మేరకు శ్రమించినప్పుడు మీరు చర్య తీసుకుంటారు. మీ శక్తి మేరకు కృషి చేయటం అంటే మీరు ఆ పనిని ప్రేమిస్తారు, కానీ దాని నుంచి ప్రతిఫలాన్ని ఆశించరు. చాలామంది ఇందుకు వ్యతిరేకంగా చేస్తుంటారు. తమకు ఏదైనా ప్రతిఫలం దక్కుతుందంటేనే వారు ఏ పనైనా చేస్తారు. అదే విధంగా చేసే పనిని కూడా ఆస్వాదించరు. తమకు ఏదైనా ప్రతిఫలం దక్కుతుందంటేనే వారు ఏ పనినైనా చేస్తారు. అదేవిధంగా చేసే పనిని కూడా ఆస్వాదించరు. అందువల్లే వారు తమ శక్తి మేరకు శ్రమించరు. ఉదాహరణకు చాలామంది తమ జీతం కోసం ప్రతిరోజు పనికి వెళ్తారు. అందువల్లే వారు శనివారం లేదా శుక్రవారం ఎప్పుడు వస్తుందా, లేదా జీతాలు ఇచ్చే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వారు తమ శక్తి మేరకు శ్రమించలేరు. వారం అంతా ఎంతో కష్టపడుతూ పనిచేస్తారు. ఇది ఖచ్చితంగా చేయవలసినదిగా అనుభవిస్తూ ఇష్టపడకుండా చేస్తుంటారు. ఇది ఖచ్చితంగా చేయవలసినదిగా భావిస్తూ ఇష్టపడకుండా చేస్తుంటారు. తమ ఇంటి అద్దెలను చెల్లించాలని, తమ కుటుంబాలను పోషించాలని పనిచేస్తుంటారు. వారిలో వీటన్నింటి యొక్క చిరాకు ఉంటుంది. ఒకవేళ వారికి ఆ డబ్బు లభించకపోతే సంతోషంగా ఉండలేరు. తమకు నచ్చినది చెయ్యటానికి వారికి 2 రోజులు సమయం దొరుకుతుంది. ఆ సమయంలో వారు ఏం చేస్తుంటారు? వీటన్నింటి నుంచి తప్పించుకోవాలని అనుకుంటారు. తమకు తాము నచ్చరు కనుక బాగా తాగుతారు. వారికి వారి జీవితం నచ్చదు. మనకు మనం నచ్చనప్పుడు మనల్ని బాధ పెట్టుకోవటానికి మనకు ఎన్నో మార్గాలు ఉంటాయి. మరొక పక్క ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం చేయటానికి చర్య తీసుకున్నట్లయితే చేయటంలో ఉన్న ఆనందాన్ని మీరు కనుగొనగలరు. ప్రతిఫలం దక్కుతుంది, కానీ మీరు ప్రతిఫలపు బంధంతో ఉండరు. మీరు ఊహించినంత ప్రతిఫలం కూడా దక్కవచ్చు. మీరు ఊహించనంత ప్రతిఫలం కూడా దక్కవచ్చు. మనం చేసే పని మనకు నచ్చినట్లయితే ఎల్లప్పుడూ మన శక్తి మేరకు కృషి చేస్తాం. అప్పుడే మన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆనందిస్తూ సంతోషంతో ఉంటాము. మన జీవితం మనకు విసుగు పుట్టదు, ఎటువంటి చిరాకులు ఉండవు. మీ శక్తి మేరకు మీరు శ్రమించినప్పుడు మీలోని న్యాయమూర్తి మిమ్మల్ని అపరాధ భావనకు గురి చేయటానికి లేదా నిందించటానికి ఎటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ మీరు మీ శక్తి మేరకు పనిచేసినప్పుడు మీలోని న్యాయమూర్తి మిమ్మల్ని న్యాయ పుస్తకానికి అనుగుణంగా అంచనా వేస్తుంది. నేను నా శక్తి మేరకు శ్రమించాను అన్న సమాధానం వస్తుంది. కనుక ఇంకా విచారం ఏమీ ఉండదు. అందువల్లే మేము మా శక్తి మేరకు కృషి చేస్తాము. ఇదంతా సులభమైన ఒప్పందం కాదు, కానీ ఈ ఒప్పందం మిమ్మల్ని స్వేచ్ఛతో ఉంచగలదు.
మీ శక్తి మేరకు మీరు కృషి చేసినప్పుడు మిమ్మల్ని మీరు అంగీకరించటాన్ని నేర్చుకుంటారు. కానీ మీరు మీ పొరపాట్ల పట్ల ఎరుకతో ఉండి వాటి నుంచి నేర్చుకోవాలి. మీ పొరపాట్ల నుంచి నేర్చుకోవటం అంటే ఫలితాలను నిజాయితీతో చూస్తూ మరింత అభ్యసించటం. ఇది మీ ఎరుకను పెంచుతుంది. మీ శక్తి మేరకు శ్రమించటాన్ని మీరు ఆనందిస్తారు కనుక అది మీకు కష్టతరంగా అనిపించదు. మీరు మీ శక్తి మేరకు కృషి చేస్తూ ఆనందిస్తుంటారు కనుక మీ పైన ఎటువంటి ప్రతికూల పరిణామాల ప్రభావం ఉండదు. మీరు ఖచ్చితంగా చేయాలన్న భావన నుంచి ఇష్టపడి చేస్తారు కనుక మీ శక్తి మేరకు కృషి చేయగలుగుతారు. మీలోని న్యాయమూర్తిని లేదా ఇతరులను ఒప్పించవలసిన అవసరం ఉండదు కనుక మీరు ఉత్తమంగా చేయగలుగుతారు. ఖచ్చితంగా చేయాలన్న భావనతో ఉన్నప్పుడు మీ శక్తి మేరకు కృషి చేయలేరు. అటువంటి సమయంలో అది చేయకపోవటమే మంచిది. మీ శక్తి పరిధి మేరకు కృషి చేసినప్పుడు మీకు ఆనందం లభిస్తుంది. మీరు మీ శక్తి మేరకు శ్రమించినప్పుడు కేవలం ఆ పని చేయటంలో ఆనందం కోసం మాత్రమే చేస్తారు. అందువల్ల చేసే పనిని సంతోషంగా చేస్తారు. ఒక కర్మ అంటే పని చేయటం అంటే సంపూర్ణంగా జీవించటం. మీరు సజీవంగా జీవించటానికి మరి ముందడుగు వేసి మీరు ఎవరిని వ్యక్తపరచడానికి మీరు ధైర్యం లేదు. మీరు సజీవంగా జీవించటానికి మరి ముందడుగు వేసి మీరు ఎవరని వ్యక్తపరచటానికి మీకు ధైర్యం లేదు కనుక టీవీ ముందు కూర్చుని ఎన్నో సంవత్సరాలు గడిపేశారు. మీరు ఎవరన్నది వ్యక్తపరచటమే ముందడుగు వేయటం. మీ మనస్సులో ఎన్నో గొప్ప ఆలోచనలు ఉండవచ్చు, కానీ ఆచరణ వల్లనే మీకు వ్యత్యాసం కనబడుతుంది. మీ ఆలోచనకు ఆచరణ తోడవ్వకపోతే ఏది ప్రత్యక్షీకరణ జరగదు. ఎటువంటి ఫలితాలు లేదా ప్రతిఫలం దక్కదు. ఫారెస్ట్ గంప్ అన్న ఆంగ్ల చలనచిత్రాన్ని ఫారెస్ట్ గుంపు అన్న ఆంగ్ల చలనచిత్రాన్ని ఈ విషయానికి మంచి ఉదాహరణగా చెప్పవచ్చు. అతనికి గొప్ప ఆలోచనలు లేవు, కానీ ఆచరించడం మొదలుపెట్టాడు. అతను తన శక్తి మేరకు కృషి చేశాడు కనుక అతను ఎల్లప్పుడూ సంతోషంగానే ఉన్నాడు. అతను ఏమీ ఆశించకుండానే అతని కష్టానికి అద్భుతమైన ప్రతిఫలం దొరికింది. కార్యాచరణ చేసినప్పుడే సజీవంగా ఉండగలము. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి మీ కళను వ్యక్తపరచటం అంటే అది మీరు తీసుకుంటున్న సవాలు. ప్రతి ఒక్కరికి తమ కళను వ్యక్తపరచడానికి హక్కు ఉంది కనుక మీరు మీ కళను వేరొకరిపైన బలవంతంగా విధించరు. ఇది పూర్తిగా భిన్నమైనది. మీ శక్తి పరిధి మేరకు కృషి చేయటం అన్నది అలవరుచుకోవటానికి కళ ఒక గొప్ప అలవాటు. నా శక్తి పరిధి మేరకు కృషి చేయటం అన్నది నాకు ఒక ఆచారంగా మారిపోయింది. నేను ఈ ఆచారాన్ని పాటించటానికి ఎంచుకున్నాను. నేను ఎల్లప్పుడూ నా శక్తి పరిధి మేరకు కృషి చేస్తాను. రోజు స్నానం చేయడం అన్నది నాకు ఒక అలవాటు. ఈ పని ద్వారా నేను నా శరీరాన్ని ఎంతగా ప్రేమిస్తానని నా శరీరానికి తెలియచేస్తున్నాను. నా శరీరం పైన నీటిని నేను ఆస్వాదిస్తాను. నా శరీరం యొక్క అవసరాలను నెరవేర్చటంలో నేను నా శక్తి మేరకు కృషి చేస్తాను. నా శరీరానికి ఉత్తమమైనది అందిస్తూ నా శరీరం అందించే వాటిని అందుకుంటాను. భారతదేశంలో పూజ చేయటం అన్న ఆచారాన్ని అభ్యసిస్తారు. ఈ ఆచారంలో వారు భగవంతుడిని సూచించే విగ్రహమూర్తులను తీసుకుని ఆ మూర్తులకు స్నానం చేయించి ఆహారాన్ని నైవేద్యించి తమ ప్రేమను కూడా అందిస్తారు. ఈ విగ్రహమూర్తుల దగ్గర మంత్రాలను కూడా ఉచ్చరిస్తారు. అక్కడ మూర్తి ముఖ్యమైనది కాదు, మనం ఆచరించే విధానం. మరి భగవంతుడిని ప్రేమిస్తున్నానని తెలియచేసే విధానమే ముఖ్యం. భగవంతుడే ప్రాణం. కార్యాచరణలోని ప్రాణమే భగవంతుడు. కార్యాచరణలోని ప్రాణమే భగవంతుడు. భగవంతుడిని ప్రేమిస్తున్నానని తెలియచేయటం అన్నది మీ శక్తి పరిధి మేరకు మీ జీవితాన్ని జీవించటం. భగవంతునికి కృతజ్ఞత తెలియచేయటం అన్నది గతాన్ని వదిలి వర్తమాన క్షణంలో ఇప్పుడు ఇక్కడ జీవించటమే.
మీ నుంచి మీ జీవితం ఏమేమి తీసుకున్నప్పటికీ వాటి గురించి పట్టించుకోవద్దు. మీరు దానికి లోబడి గతాన్ని వదిలిపెట్టినప్పుడు వర్తమాన క్షణంలో సజీవంగా ఉంచుకోవడానికి మిమ్మల్ని మీరు అనుమతించుకున్నట్లు. గతాన్ని వదిలిపెట్టడం వలన వర్తమానం యొక్క కళను పూర్తిగా ఆస్వాదించగలరు. మీరు గతంలో జీవిస్తున్నప్పుడు గతంలో ఉన్న దానికంటే ఇది వేరుగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటుంటారు. కనుక వర్తమానంలో జరిగే వాటిని ఆస్వాదించలేరు. మీరు సజీవంగా ఉన్నారు కనుక వేటిని లేదా ఎవరిని వదిలిపెట్టలేరు. వర్తమాన క్షణాన్ని ఆస్వాదించలేకపోవటం అంటే గతంలో జీవిస్తూ వర్తమానంలో కేవలం సగభాగమే సజీవంగా ఉన్నారని అర్థం. ఇది తమ పట్ల తమకే జాలిని, బాధను, మరి కన్నీళ్లను కలిగిస్తుంది. మీరు ఆనందంగా జీవించే హక్కుతోనే జన్మించారు. మీరు ఆనందంగా ఉంటూ ఆస్వాదిస్తూ మీ ప్రేమను పంచటమనే హక్కుతోనే జన్మించారు. మీరు సజీవంగా ఉన్నందువల్ల మీ జీవితాన్ని ఆనందించండి. మీ ద్వారా ప్రవహిస్తున్న జీవాన్ని అడ్డుకోకండి. ఎందుకంటే ఇది భగవంతుడు మీ ద్వారా ముందుకు సాగుతున్నట్లు. మీ యొక్క ఉనికి భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని నిరూపిస్తుంది. మీ ఉనికి జీవం మరి శక్తి యొక్క ఉనికిని నిరూపిస్తుంది. మనం వేటిని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అదేవిధంగా వేటిని నిరూపించవలసిన అవసరం లేదు. కేవలం మీ ఉనికిని కొనసాగిస్తూ సాహసవంతంగా ఉంటూ మీ జీవితాన్ని అనుభవించటమే ముఖ్యం. మీరు వద్దు అనుకున్నప్పుడు వద్దు అని, కావాలి అన్నప్పుడు లేదా ఆమోదాన్ని తెలిపేటప్పుడు అవును అని మొహమాటం లేకుండా చెప్పండి. మీరుగా జీవించే హక్కు మీకు ఉంది. మీరు మీ శక్తి మేరకు కృషి చేసినప్పుడు మాత్రమే మీరుగా ఉండగలరు. మీరు మీ శక్తి మేరకు కృషి చేయకపోతే పూర్తిగా జీవించటం యొక్క హక్కుని నిరాకరిస్తున్నట్లు. ఇది మీ మనస్సులో పోషించవలసిన విత్తనం. మీకు గొప్ప గొప్ప తత్వ అంశాల జ్ఞానం అవసరం లేదు. మీకు ఇతరుల అంగీకారం అవసరం లేదు. సజీవంగా ఉండటానికి మీ సొంత దివ్యత్వాన్ని, మీ పట్ల మరి ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉండటాన్ని వ్యక్తపరచండి. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం భగవంతుడు ఈ విధంగా మనకు చేస్తున్న వ్యక్తీకరణ. మీరు మీ శక్తి మేరకు కృషి చేసినప్పుడు మాత్రమే మొదటి 3 ఒప్పందాలు మీకు పనిచేస్తాయి. ప్రతిసారి మీ వాక్కు దోషరహితంగా ఉండటాన్ని ఊహించుకోకండి. మీ యొక్క దైనందిక అలవాట్లని మీ మనస్సులో బలంగా నాటుకుని ఉన్నాయి. కానీ మీరు మీ శక్తి మేరకు కృషి చేయగలరు. మరొక ఊహాగానం చేయరని అస్సలు ఊహించుకోకండి. కానీ మీరు మీ శక్తి మేరకు కృషి చేయగలరు. మీ శక్తి మేరకు మీరు కృషి చేసినప్పుడు వాక్శక్తిని దుర్వినియోగపరచటం, విషయాలన్నీ వ్యక్తిగతంగా తీసుకోవటం మరి ఊహాగానాలు చేయటం లాంటివి మరింత బలహీనపడి కాలక్రమేణా వాటి యొక్క చురుకుదనం తగ్గుతాయి. ఒకవేళ మీరు ఈ ఒప్పందాలను నిలబెట్టుకోకపోతే మిమ్మల్ని మీరు అంచనా వేసుకుని అపరాధ భావంతో ఉండటం మరి శిక్షించుకోవటం లాంటివి చేయవలసిన అవసరం లేదు. మీరు మీ శక్తి పరిధి మేరకు కృషి చేసినట్లయితే మీరు ఊహాగానాలు చేసినప్పటికీ, విషయాలను వ్యక్తిగతంగా తీసుకున్నప్పటికీ, మరి మీ వాక్కు దోషరహితంగా లేనప్పటికీ కూడా మీ పట్ల మీరు ఆనందంగానే ఉంటారు. మళ్ళీ మీ శక్తి మేరకు కృషి చేసినప్పుడు మీరు పరివర్తనలో నైపుణ్యతను పొందుతారు. అభ్యాసం నైపుణ్యతకు దారితీస్తుంది. మీ శక్తి మేరకు కృషి చేసినప్పుడు మీరు నిపుణులవుతారు. మీరు నేర్చుకున్నది మొత్తం కూడా ఎక్కువసార్లు పునరావృతం కారణంగానే నేర్చుకున్నారు. వ్రాయటాన్ని, వాహనం నడపటాన్ని, ఆఖరికి నడకను కూడా పునరావృతం కారణంగానే నేర్చుకున్నారు. మీ భాషను మాట్లాడటం కూడా అభ్యసించటం ద్వారానే నైపుణ్యతను పొందారు. కార్యాచరణే వ్యత్యాసాన్ని తీసుకువస్తుంది. వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ ప్రేమ వంటి విషయాలన్నీ మీరు శోధిస్తున్నప్పుడు మీరు వెతుకుతున్నది లభించటానికి కేవలం కొంతకాలం వేచి ఉండాలి అన్నది మీరు అర్థం చేసుకుంటారు. ఇదంతా పగటి కలలో లేదా గంటలు ధ్యానంలో కూర్చుని కలలు కనటం కాదు. లేచి నిలబడి మానవునిగా ఉండాలి. మీరు స్త్రీ అయినా లేక పురుషుడైనా మీ పట్ల మీకు గౌరవం ఉండాలి. మీ శరీరాన్ని గౌరవించండి, ఆస్వాదించండి.
ప్రేమించండి, ఆహారాన్ని అందించండి, శుభ్రపరచుకోండి, మరి స్వస్థత పరచుకోండి, వ్యాయామం చేయండి. మీ శరీరానికి ఏది సంతోషాన్ని ఇస్తుందో అదే చేయండి. ఇది మీ శరీరానికి మీరు చేసే పూజ. ఇది మీకు మరి భగవంతునికి మధ్య ఉన్న ఒక సంభాషణ. కన్య అయిన మేరీనో, యేసు ప్రభువునో లేక బుద్ధుడినో పూజించవలసిన అవసరం లేదు. మీకు అది ఆనందాన్ని ఇస్తుంటే చెయ్యవచ్చు. మీ శరీరమే భగవంతుని యొక్క ప్రత్యక్షీకరణ. మీ శరీరాన్ని గౌరవించినట్లయితే మీకు సంబంధించినవి అన్నీ మారిపోతాయి. మీ శరీరంలోని ప్రతి భాగానికి ప్రేమను అందించినప్పుడు, మీ మనస్సులో ప్రేమ యొక్క విత్తనాలను నాటినప్పుడు అవి ఎదిగి మీ శరీరం పట్ల ప్రేమ, గౌరవం లాంటివి అపారంగా ఉంటాయి. మీరు చేసే ప్రతి కార్యాచరణ కూడా భగవంతుడిని గౌరవించే ఒక ఆచారంలా మారుతుంది. ఆ తర్వాత ప్రతి ఒక్క ఆలోచనతో, ప్రతి ఒక్క భావోద్వేగంతో, మరి నమ్మకంతో, ఆఖరికి సరి అయినది మరి తప్పు లాంటి విశ్వాసాలతో కూడా మీరు భగవంతుడిని గౌరవించాలి. ప్రతి ఒక్క ఆలోచన కూడా భగవంతునితో మీకున్న సంభాషణ మార్గమే. ఎటువంటి అంచనాలు, బాధింపుకు గురవటం, మరి పుకార్లు చెప్పవలసిన అవసరం, మరి మిమ్మల్ని మీరు నిందించుకోవటం వంటివి లేని కలలో జీవిస్తారు. మీరు ఈ 4 ఒప్పందాలను గౌరవించినప్పుడు అసలు నరకంలో జీవించవలసిన అవసరమే ఉండదు, అవకాశమే లేదు. దోషరహితమైన వాక్కుతో ఉంటూ వేటిని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మరి ఎటువంటి ఊహాగానాలు చేయకుండా మీ శక్తి మేరకు మీరు కృషి చేసినప్పుడు మీరు అద్భుతమైన జీవితాన్ని జీవించబోతున్నారు. మీ జీవితం 100% మీ నియంత్రణలోనే ఉంటుంది. ఈ 4 ఒప్పందాలు కూడా పరివర్తనలో నైపుణ్యతను పొందటానికి ఉన్న సారాంశం. ఇవి టోల్టెక్ యొక్క ఒకనొక నైపుణ్యతలు. మీరు నరకాన్ని స్వర్గంగా మార్చగలరు. ఈ గ్రహం యొక్క కళ అన్నది స్వర్గంగా ఉన్న మీ వ్యక్తిగత కళగా పరివర్తన చెందింది. జ్ఞానం ఉంది, మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా 4 ఒప్పందాలు ఉన్నాయి. మీరు వాటిని అలవరుచుకుని దాని యొక్క అర్థాన్ని మరి శక్తిని గౌరవించాలి. ఈ 4 ఒప్పందాలను గౌరవించటానికి మీ శాయశక్తులా ప్రయత్నించండి. ఈ 4 ఒప్పందాలను నేను గౌరవించడానికి ఎంచుకున్నాను అన్న ఈ ఒప్పందాన్ని మీరు ఈరోజు చేసుకోవచ్చు. ఇవి చాలా సులువైనవి, మరి తార్కికమైనవి. వీటిని పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. కానీ మీరు ఈ ఒప్పందాలను నిలబెట్టుకోవడానికి మీకు ఎంతో బలమైన సంకల్పం ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన మార్గం అంతా అడ్డంకులే ఉన్నాయి కనుక ఈ 4 ఒప్పందాల పట్ల మీకున్న నిబద్ధతను విధ్వంసం చేయటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా ఈ ఒప్పందాలను విధ్వంసం చేసేలా నియమించబడి ఉంది. మిగతా అన్ని ఒప్పందాలు కూడా ఈ గ్రహం యొక్క కళలో భాగమే. ఇదే అసలు సమస్య. అవన్నీ సజీవంగా మరి చాలా బలంగా ఉన్నాయి. అందువల్లే మీరు వీటన్నింటినీ అడ్డుకుని పోరాడడానికి ఒక గొప్ప యోధుడిగా ఉండవలసిన అవసరం ఉంది. మీ ఆనందం, మీ స్వేచ్ఛ, మరి మీ సమస్త జీవితం దానిపైన ఆధారపడి ఉంది. ఈ ప్రపంచాన్ని మార్చి నరకం నుంచి తప్పించుకుని మళ్ళీ తిరిగి రాకుండా ఉండటమే యోధుడి యొక్క లక్ష్యం. మానవ అనుభవమైన దుఃఖాన్ని అధిగమించటం, మరి భగవంతునితో ఒకటిగా మారటమే మనకు లభించే బహుమతిగా టోల్టెక్ మనకు బోధిస్తారు. ఈ 4 ఒప్పందాలను నిలబెట్టుకోవటంలో విజయం సాధించటానికి మనకున్న శక్తి మొత్తాన్ని ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. ఇదంతా చేయగలనని నేను మొదట్లో అనుకోలేదు. చాలాసార్లు క్రింద పడ్డాను, కానీ మళ్ళీ లేచి ముందుకు సాగాను. మళ్ళీ పడుతూనే ఉన్నాను, కానీ ముందుకు సాగుతూనే ఉన్నాను. నా పట్ల నాకు పశ్చాత్తాపం లేదు. నేను క్రింద పడినా నేను బలంగా మరి మేధోవంతంగా ఉన్నాను. నేను చేయగలను అని అనుకునేవాడిని. క్రింద పడుతూనే ఉన్నాను, మరి ముందుకు సాగుతూనే ఉన్నాను. నేను క్రింద పడిన ప్రతిసారి నాకు ఇది మరింత సులభంగా మారటం మొదలయ్యింది. అయినప్పటికీ ఇదంతా మొదట్లో చాలా కష్టంగానే ఉంది. అందుచేత మీరు క్రింద పడినట్లయితే మిమ్మల్ని మీరు అంచనా వేసుకోకండి. మిమ్మల్ని బాధితులుగా మార్చడానికి మీలోని న్యాయమూర్తికి సంతృప్తిని అందించకండి. మీ పట్ల మీరు కఠినంగా ఉండండి. మళ్ళీ లేచి నిలబడి ఒప్పందాన్ని చేసుకోండి. ఓకే, నేను దోషరహితమైన వాక్కు
అన్న ఒప్పందాన్ని విచ్ఛిన్నం చేశాను, కానీ మళ్ళీ మొదలు పెడతాను. ఈ 4 ఒప్పందాలు నేను ఈరోజు ఆచరిస్తాను. ఈరోజు నా వాక్కు దోషరహితంగా ఉంటుంది. ఎటువంటి ఊహాగానాలు చేసుకోను. నా శక్తి మేరకు కృషి చేస్తాను అని మళ్ళీ ఒప్పందం చేసుకోండి. ఒకవేళ మీరు ఒప్పందాన్ని వదిలిపెడితే మళ్ళీ రేపు ప్రయత్నించండి. అదేవిధంగా ఆ మరుసటి రోజు ప్రయత్నించండి. మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా అది సులభతరం అవుతుంది. ఏదో ఒకరోజు మీరు మీ జీవితాన్ని ఈ 4 ఒప్పందాలతో జీవిస్తారన్న విషయాన్ని కనుగొంటారు. అప్పుడు మీ జీవితం మార్పుకు గురైన విధానాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు మతపరంగా ఉంటూ ప్రార్థన మందిరానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రేమ మరి మీ పట్ల మీకు గౌరవం పెరుగుతూ ఉంటాయి. మీరు చేయగలరు. ఒకవేళ నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరు. భవిష్యత్తు గురించి భయపడకండి. కేవలం ఈ రోజు పట్ల మీ ధ్యాసను ఉంచండి. మరి వర్తమాన క్షణంలో జీవించండి. ఈ 4 ఒప్పందాలను నిలబెట్టుకోవడానికి ఎల్లప్పుడూ మీ శక్తి మేరకు కృషి చేయండి. ఈరోజు ఒక నూతన స్వప్నం మొదలయ్యింది.